మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా కనిగిరి మున్సిపల్ పరిధిలో భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ భూ ఆక్రమణ కొనసాగడానికి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరు తోడైనారు. దానివల్ల మాకెవరు అడ్డురారు, మాకెవరు ఎదురులేనటువంటి తీరులో ఈరోజు పరిస్థితి కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. కనిగిరి పెద్ద చెరువు నుంచి వచ్చేటువంటి వాగు, అలుగు వాగును అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఆక్రమించేసి పిల్లర్లు నిర్మించారు. దీని మీద కనిగిరి మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎటువంటి చర్యలు నేటి వరకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్న శ్మశానాన్ని కూడా చదువు చేసేటువంటి పరిస్థితి వచ్చాడు. ఇది సర్వే నెంబరు 493లో 3 ఎకరాల 94 సెంట్లు ప్రభుత్వ భూమి ఉండాలి, కానీ దాన్ని కూడా ఆక్రమించుకొని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అర్బన్ కాలనీ దగ్గర, అలాగే తుమ్మకుంట రెవెన్యూలోని సర్వే నెంబరు 96, 97, 98లో ఉన్నటువంటి వాగును ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్తూరు దగ్గర ఉన్నటువంటి అలుగు వాగు ఈ మధ్యకాలంలోనే ఒక 4-5 బండ్లు కూడా పట్టకపోయినటువంటి పరిస్థితి తుఫాను ఉంది. అక్కడ కూడా బేస్మఠం నిర్మించి వాగును ఆక్రమిస్తున్నారు. దాని పక్కన ఉన్నటువంటి వాగును కూడా గోడ నిర్మిస్తున్నారు. అలాగే గోడలు నిర్మించడమే కాదు, అసలు ప్రైవేటుగా ప్రభుత్వ వాగుల మీద చట్టాలు నిర్మిస్తున్నారు. అట్లానే అక్రమ వించర్లు కనిగిరి పట్టణంలో శంఖవరం ప్రాంతంలో విపరీతంగా విచ్చలవిడిగా వేస్తాము, కానీ వాటికి వేటికి కూడా అప్రూవల్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. నిన్న కమిషనర్ గారిని కలిస్తే మాదేం లేదు ఒప్పుడవద్దన్నారు. మళ్ళా 10 రోజుల క్రితమే మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పి చెప్తున్నాడు. ఈ రకంగా చూసినప్పుడు కనిగిరిలో భూ కబ్జాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా వాగును బేస్ చేసుకొని చేస్తున్నారు. ఇటీవల్ల ఏమవుతుంటే తుఫాన్లు ఎదురు వచ్చిన సందర్భంలో నీళ్ళన్నీ కూడా కాలనీలు లేవు, ప్రధానంగా శివారు ప్రాంత కాలనీలు, పేదలైనటువంటి ప్రాంత కాలనీలకి వచ్చే పరిస్థితి. మొన్న శివారు కాలనీ కూడా నీళ్లు లోపలికి వచ్చినాయి. అలాగే కనిగిరిలో ఉన్న పెద్ద చెరువు ఆ రకంగా నీళ్ళని కూడా బోయపాలెం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రకంగా కనిగిరిలో భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నారు కూడా. రెవెన్యూ అధికారులు కానీ, అలాగే మున్సిపల్ అధికారులు కానీ, అట్లానే ఇరిగేషన్ అధికారులు కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప వాటి మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. దానివల్లే యథేచ్ఛగా కొనసాగుతుంది. గతంలో ప్రారంభంలో గవర్నమెంట్ వచ్చిన ప్రారంభంలో కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పుడు అసలు పూర్తిగా చేతులు ఎత్తేసారు. అందరూ చేతులు ఎత్తేసారు. దానివల్ల పుట్టగొడుగులాగా ఈరోజు ఎంచెలు వేస్తా ఉన్నారు. వాటికి కూడా కనీసమైన పర్మిషన్ చాలా వరకు మినిమం దాదాపు 90% పైన ఆ రకంగా పర్మిషన్ ఉన్న పరిస్థితి లేదు. నిన్న కమిషనర్ గారిని కూడా కలిసి ఒక్క అప్రూవల్ మాత్రమే మాకు వచ్చింది అనేటువంటి చెప్తారు, కానీ వందల సంఖ్యలో ఆ రకంగా వెంచర్ పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రధానంగా జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, జేసీ గారు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకుని దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా కోరుతున్నాం. గతంలో మేము అర్జీ జేసీ గారికి ఇచ్చాం. దగ్గర 85 ఎకరాల మీద మేము యాక్షన్ తీసుకుంటాం అన్నా తప్ప నేటికి దాని మీద చర్యలు లేవు. అందుకే రాబోయే కాలంలో అయినా సరే దీని మీద ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వీటిని మొత్తం కూడా సర్వే చేసి బౌండరీ ఏర్పాటు చేయాలి. బౌండరీ ఏర్పాటు చేసి అసలు మన భూమి వాళ్ళ భూమి అనేటువంటి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. అందుకనే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాను. చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాల ఐక్యవేదికగా మేము ప్రత్యక్ష కార్యాచరణ రాబోయే కాలంలో దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. కేసరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, కనిగిరి.